నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో ఆయన్ని అడ్డుకునేందుకు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు. జేసీ ఇంటికి భారీగా ఇటు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి అక్కడ నెలకొంది. జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఏఎస్పీ రోహిత్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎస్ యోగానంద్, ప్రస్తుతం అయితే అనంతపురం తాడిపత్రిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ అండి యోగానంద్. ప్రసన్న, ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పెద్ద ఇష్యూస్ పోలీసులు తలనొప్పిగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి ఉంచాయి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ ఉదయం తాడిపత్రి పట్టణంలో అడుగు పెడతానంటూ కూడా పెద్ద సంచలన ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తిమ్మంపల్లికి, స్వగ్రామం తిమ్మంపల్లికి చేరుకున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి వెనువెంటనే తిమ్మంపల్లికి ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కూడా చేరుకొని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద పెద్ద ఎత్తున మోహరించి ఎలాగైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ప్రకటన చేశారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కానీ తాడిపత్రికి వచ్చే అన్ని దారులు కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని భారీ ఎత్తున బలగాలతో కూడా బందోబస్తు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో కూడా 144 సెక్షన్ విధించడం కూడా తెలుస్తోంది. ఎవరు కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలకు భాగంగా ఇటు జేసీ ఇంటి వద్ద కానీ పెద్దారెడ్డి ఇంటి వద్ద కానీ పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో కానీ పట్టణ ముఖ్య దారులన్నీ కూడా ముఖ్య కూడల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా రక్షణ కాస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ ఇంటి వద్ద కార్యకర్తలు గుమి కూడా ఉండకుండా ఎటువంటి పరిస్థితులు కూడా పట్టు తప్పకుండా కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అయితే పెద్దారెడ్డి ఇటీవల నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని ప్రకటనలు జారీ చేస్తూ వచ్చారు. ఈ రోజు ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టి తీరుతారంటూ కూడా ఆయన ప్రకటన జారీ చేయడంతో ఈ ప్రకటనను ఉద్దేశించి పోలీసులు కూడా హైకోర్టుకు వెళ్లి యోచిస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఆయనకు మంజూరు చేసింది. ఆ బెయిల్ షరతుల్లో కూడా స్పష్టంగా ఉంది తాడిపత్రి పట్టణంలోకి అడుగు పెట్టకూడదు అని. ఒక అడుగు పెట్టాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాలని కూడా బెయిల్ ఆర్డర్స్ లో ఉంది. కాకపోతే ఆయన బెయిల్ ఆర్డర్స్ ఉల్లంఘించే ప్రక్రియ చేపడుతున్నాడు కాబట్టి ఆయన బెయిల్ రద్దు కోరే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నప్పుడు జిల్లా ఎస్పీ కూడా మనకు తెలుస్తోంది. అయితే ఆయన ప్రస్తుతానికి తిమ్మంపల్లి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వస్తే మాత్రం తప్పకుండా ఆయన అరెస్ట్ చేసి అదేవిధంగా పోలీస్ స్టేషన్ తరలించే ఆలోచన కూడా పోలీసులు చేస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగన్.